చెల్లాయా? అవునమ్మా, అచ్చు నా చెల్లాగున్నావు. ఈ రాఖీ కట్టు. ఇవ్వాలిది ఎన్నో రాఖీరా? సారీ అమ్మా. ఏడు ఆగంటుంటే రే ఆగు, నా దుమ్ము తెచ్చుకున్నారు రే, ఆగరా, ఆగమంటుంటే. సారీ మేడం, తగలకోవడం చోట ఎక్కడైనా దెబ్బ తగిలిందా? తగిలితే మాత్రం తప్పే ఉందిరండి, అందంగానే ఉన్నారు. తాత నన్ను వదిలి నా మాట విను, లేకపోతే చక్కగా నా మనవడు ఐపీఎస్ ట్రైనింగ్ కొడుతున్నాడని అందరితో గొప్పగా చెప్పుకున్నా. నా వల్ల కాదు, మన తాలూకు ఆఫీస్ లో క్లర్క్ పోస్ట్ ఖాళీగా ఉందంట, అది వెళ్ళి ట్రై చేసుకుంటా. ఏమిటి క్లర్క్ పోస్టా? మర్యాదగా చెప్తున్నాను, నువ్వు ఐపీఎస్ ట్రైనింగ్ వెళ్ళావా సరే, లేదా నీకు తాత ఉంటాడేమో గాని నాకు మాత్రం మనవడు ఉండడు, జాగ్రత్త. అమ్మా శిరీష, పోలీస్ అకాడమీకి వెళ్ళే బస్సు వచ్చే టైం అయింది, తొందరగా రామ్మా. అబ్బబ్బా, బట్టలు కూడా వేసుకొని దాన్ని. కూతురు ఎస్పీ కాబోతుందన్న ఆనందం మావయ్య. ఏమంటో కాబోయే పోలీస్ ఆఫీసర్ గారు, త్వరగా దయచేయండి. నేను రెడీ. మమ్మీ, పిన్ని బయలుదేరుతుంది, తొందరగా రా. అబ్బా వస్తున్నానే. బెస్ట్ ఆఫ్ లక్ బేబీ. గొప్ప పోలీస్ ఆఫీసర్ కన్నా తండ్రిగా నాకు పేరు తెచ్చిపెట్టమ్మా. నేను పేరు తెచ్చుకోవాలంటే నాన్న, మాకు ప్రధాన శత్రువులు మీ రాజకీయ నాయకులే. నేను ఆఫీసర్ గా చార్జ్ తీసుకున్నాక శిరీష వీడు నా స్నేహితుడు, శిరీష వీడు నా సహచరుడు అని రికమెండ్ చేయకూడదు. నాకు అలాంటి ఫ్రాడ్ ఫ్రెండ్స్ ఎవరు లేరమ్మా. ఇంకా ఇక్కడే ఉన్నారా? చుట్టూ తీసుకుని పదండి, బస్ వచ్చేసింది అక్కడ, రండి. అందుకే అన్నారు ఇంటర్వ్యూడ్ అంటే పెదపాలెడుతో సమానమని. డాడీ రాఘుజీ, అమ్మాయి కనిపిస్తే చాలు సొల్లు ఖర్చుకుంటాడు. ఈ మొహం కూడా ఐపీఎస్ సెలెక్ట్ అయ్యాడనమాట. ఈమె కూడా ఐపీఎస్ ట్రైనింగ్ వస్తుందా? సరేరా. వచ్చినరా సుబ్బలక్ష్మి బిఏ ఫస్ట్ ఇయర్. ప్రియాతి ప్రియమైన ఒక్కగానొక్క కూతురు సుబ్బలక్ష్మికి మీ అమ్మ దీవించు రాయుట. నేను క్షేమంగానే ఉన్నాను. నువ్వు హాస్టల్లో ఉండి సాంబార్ కూడితో సగం చిక్కిపోయావు. అందుకే ఊరగాయ పచ్చడి, అల్ల పచ్చడి, పప్పు పచ్చళ్ళ కంపుకోలేట్రీ. శిరీష బిఏ ఫైనల్. అమ్మో నీ ఫేవరెట్ చించు చించు చించుతా. డియర్ సిరి, హౌ ఆర్ యూ? నీ నైటీలన్నీ టైట్ అయిపోయాయని రాశావు. ఈ మధ్య కొంచెం ఒళ్ళు చేసిందమ్మా. ఇంపోర్టెడ్ బ్రాలు కావాలని అడిగావు. ఇండియా అయితే గుచ్చుకుంటాయేమోనరా. చదువు చదువు. ఉంటా. ఇక్కడ మీనా బజార్ లో దొరుకుతున్నాయి. ఏ సైజ్ కావాలో తెలియజేస్తే సైజు. దీని ఏ సైజు ఉంటుందిరా? 34. సార్ బయట ఏం లేదు సార్. తీస్తావా, పేపర్ లాక్కమంటావా? శిరీష, ఐ లైక్ యూ. ఇంకది బయటది. శిరీష, ఐ విల్ కిస్ యూ. Surisha, I love you.
ప్యాసింజర్లు వచ్చారే ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. రండి బాబు రండి, నీ బతకెళ్తా ఏనా సైటి బెజవా నుంచి ఫ్రెష్ కేసు వచ్చింది. రండి బాబు. 16 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు రెడీ, రేటు కూడా చీపు. పట్టుకెళ్తాను రండి బాబు. आइए साहब आइए, बैठो बैठो. आपको क्या चाहिए? హిందీ నై చాయే. తెలుగు వచ్చా? కాలేజీ నుంచా? కొత్త ఫ్రెష్. ఎంతలో కావాలి? 1000. चौकरी को बुला रे. ఓకేనా? ఓకే, మాకోకే. హలో డాక్టర్ గారు, నేను రేఖను. నేను మీ హాస్పిటల్కి వస్తే మీరు లేరు. మీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఎప్పుడు రమ్మంటారు? ఇప్పుడు కుదరదండి, కస్టమర్ ఉన్నాడు. మీరు ఇచ్చిన టాబ్లెట్స్ వాడాను, తగ్గలేదు. అలాగే వస్తాను. అరే ఎక్కడ పోయాడు? దానికి ఏదో జబ్బులు ఉన్నట్టున్నారా? ఫోన్ లో డాక్టర్లు టాబ్లెట్లు ఏదో అంటుంది. కొంపదీసి మనకి ఏడ్స్ లాంటివి తగులుకుంటే బాబోయ్. మరైతే మన డబ్బులు టోపీ కళ్ళజోడు ఇవి వెళ్ళరా? డబ్బులా? సరే పదండి. ఏమండి, లోపల ఏం జరగలేదు. మా డబ్బులు మాకిస్తే. ఇచ్చిన డబ్బు తిరిగి ఇచ్చేది లేదు. వెళ్ళలే. కాదండి, నెలకు ఒక్కసారి పాకెట్ మనీ ఇస్తారు, మొత్తం మీకు ఇచ్చేసాం. బస్ ఛార్జీలు కూడా డబ్బులు లేవు. పొద్దునే మంచి బేరం తగిలింది. ఎలాయ్యా? ఏమండి, ఇలా అరిస్తే మాత్రం చేయి చేసుకోవాల్సి వస్తుంది. ఆహా, ఆ. చేయి చేసుకుంటావా? మరి రంగా అతను ఇస్తాడా? ఇస్తాడు, తీసుకో. రంగా వీళ్ళకి డబ్బులేంటి ఇచ్చి పంపించమ్మా. చాలా థ్యాంక్స్ అండి. వెళ్ళండి. తప్పరా? కనపట్టల్లా? నడుం పట్టింది, కాస్త తోయండి. దమ్ముంటే ఇప్పుడు బయటకు రండి రా. అయ్యో అయ్యో అయ్యో. మా వాళ్ళని తీసుకొస్తాను.